హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ రిలేటెడ్ వీడియో అనమాట. అంటే వెయిట్ లాస్ ఫుడ్ రిలేటెడ్ వీడియో. ఇంతకుముందు చాలా మంది నన్ను కామెంట్స్ చేస్తున్నారనమాట. లైక్ నేను వెయిట్ లాస్ అయినప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు నన్ను, కొంతమంది కదా అందరూ అడుగుతున్నారు నన్ను. అదేంటంటే మీరు వెయిట్ లాస్ ఎలా అవుతున్నారు, ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు, వాట్ రిలేటెడ్ ఎక్కువ షేర్ చేయండి, మీరు ప్రాపర్గా మీరు ఎలా అయితే డైట్ ప్లాన్ అనేది చేసుకున్నారు అనేది చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ నేను 1 year అయిపోతుంది నేను స్టార్ట్ చేసి డైట్ అనేది. అండ్ ఈ 1 yearలో నేను 30 kgs అనేది తగ్గాను అనమాట. కరెక్ట్గా 1 year అని నేను చెప్పను కానీ 9 to 10 months అలా అయిపోతుంది, అంటే ఆల్మోస్ట్ 1 year అలా అయిపోతుంది. సో అందుకని నేను 1 yearలో 30 kgs అని చెప్తున్నాను. సో ఈ డైట్లో నేను ఏదైతే ఫుడ్ తీసుకున్నానో అది నేను అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. లైక్ వ్లాగ్స్లో నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. బట్ వ్లాగ్స్ ఎంతమంది చూస్తారో తెలియదు కదా, ఎంతవరకు రీచ్ ఉంటుందనేది తెలియదు కాబట్టి అది డిపెండ్స్ కాబట్టి. సో నేను ఇంతకుముందు కూడా డైట్ వీడియోస్ అనేవి అండ్ ఆల్సో ఎలా అయితే చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆల్సో నేను 120 kgs అప్పటి నుంచి నేను మీకు ప్రతి బ్లాగ్లోనే అప్డేట్ చేస్తున్నాను. ఏదైతే నేను ఫుడ్ తీసుకుంటున్నాను అనేది అండ్ ఆల్సో నా వెయిట్ అప్డేట్ అనేది చెప్తా ఉన్నాను. బట్ చాలామందికి డౌట్ ఉందనమాట. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వీడియోలో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ బట్టి అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను వెయిట్ లాస్ రిలేటెడ్లో నేను మార్నింగ్ డ్రింక్ ఒక వీడియో, బ్రేక్ఫాస్ట్ ఒక వీడియో, ఆప్షన్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఒక వీడియో అండ్ ఆల్సో లంచ్ ఒక వీడియో అలా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మొత్తం వీక్ అంతా అంటే సండే టు సాటర్డే మీరు మార్నింగ్ డ్రింక్స్ ఏవైతే తీసుకోవచ్చు అనేది మాత్రం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవే తీసుకోవాలని అయితే నేను పర్టికులర్గా చెప్పను. నాకు బాడీకి అవి చాలా బాగా సూట్ అవుతాయి. నేనైతే రోజు ఒకే డ్రింక్ తాగను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ తాగుతాను కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఏంటి తాగుతాను అనేది నేను మీకు షేర్ చేస్తాను. వీక్ అంతా కూడా మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా నేను నోట్ చేసుకుంటాను అనమాట. ఏదైనా సరే వితౌట్ నోట్ నేను ఏది చేసుకోలేను. సో అది నాకు అలవాటు అయిపోయింది అనమాట ఏదైనా సరే. సో ఈరోజు వీడియో మార్నింగ్ డ్రింక్స్, మీరు లేచిన తర్వాత బ్రష్ చేసిన వెంటనే మీరు మార్నింగ్ డ్రింక్ ఏదైతే తాగితే మీకు వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది అనేది మీకు ఈరోజు షేర్ చేస్తాను అనమాట. హోప్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నేను పార్ట్ 1 అని చెప్పాను కదా స్కిన్ కేర్ బాడీ కేర్లో. సో ఈరోజు పార్ట్ 2 యాడ్ చేయాలి నేను. సో అందువల్ల చిన్న షాపింగ్ హాల్, పెద్దది ఏం కాదు, మీరు కంగారు పడకండి. సో ఇదంతా కూడా మీకు బాడీ కేర్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు అమెజాన్లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది నడుస్తుంది 21st అండ్ ఆల్సో 20th and 21st July అనేది నడుస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ టాప్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు రోజుకు ఒక కొత్త లాంచెస్ అనేవి కూడా ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. అండ్ ఆల్సో మీరు సేమ్ డే డెలివరీ పొందొచ్చు ఆన్ 4 lakh+ స్టైల్స్. సో చక్కగా మీరు మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ సేల్ని వినియోగించుకోండి చక్కగా మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే. సో నేను ఫటాఫట్ చూపించేస్తా. అదేంటంటే నేను బాడీ వాష్లు ఎక్కువ యూజ్ చేస్తాను కదా. సో బాడీ వాషెస్లో నేను ఈసారి నిన్న కూడా నేను బాడీ వాష్లు చూపించాను, ఈ రోజు కూడా బాడీ వాష్లు చూపించాను. నిన్న కూడా నేను ఈ 2 బాడీ వాష్లు చూపించాను నేను మీకు కెమిస్ట్ అండ్ ప్లే నుంచి. ఇవి 2 సూపర్ ఉంటాయి అనమాట. అండ్ డవ్ బాడీ స్క్రబ్ ఒకటి చూపించాను. ఈ రోజు అయితే స్పెషల్గా ఎంకేఫెన్ బ్రాండ్ అండ్ ఆల్సో ఎంకేఫెన్ బ్రాండ్ నుంచే 2 కూడా. ఫస్ట్ ఇది వచ్చేసి కాఫీ బాడీ వాష్ విత్ బెర్రీస్, గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎంకేఫెన్ బ్లూబెర్రీ బ్లాస్ట్ అనమాట బాడీ వాష్ విత్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఆల్సో విటమిన్ అండ్ ఆల్సో కాఫీ ఆయిల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 300 ml. ఇది డీప్ క్లెన్స్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది మనకి గ్లోయి స్కిన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఎంకేఫెన్ బ్రాండ్ వచ్చేసి చాలా మంచి బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి 399 రూపీస్ అండ్ ఆల్సో ఇది 279 రూపీస్ అనమాట. 2 అయితే చాలా బాగుంటాయి. ఇది నేను చాలా మంది రివ్యూస్ చూసి తీసుకున్నాను, కొత్తగా తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిన బాటిలే, చాలా బాగుంటుంది. మీ స్కిన్ని చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మీరు బాడీ వాష్కి మీరు సోప్ని స్కిప్ అయ్యి బాడీ వాష్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇవి ట్రై చేయండి, మెయిన్ ఇది ట్రై చేయండి, ఓకేనా. సో ఇవి నేనైతే ఫస్ట్ది ఎంకేఫెన్ బాడీ వాష్ విత్ బెర్రీస్ అండ్ ఆల్సో ఎంకేఫెన్ బాడీ వాష్ విత్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ ఆల్సో విటమిన్ ఈ అనమాట. సో ఇది ఫస్ట్ది అండ్ ఆల్సో ఇది సెకండ్ది. తర్వాత వచ్చేసి ఈరోజు నేను మీకు ఒక మ్యాజిక్ది చూపిద్దాం అనుకుంటున్నా. చాలామంది గ్లో స్కిన్ కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ గ్లో స్కిన్కి నేనైతే ఏం యూజ్ చేస్తాను, అందరూ యూజ్ చేస్తారని నేను చెప్పను. నేనైతే ఏదైనా అకేషన్ పర్పస్, అంటే నేను ఒక మంచి ఈవెంట్కి వెళ్ళాలి, నేను నా ఫేస్ కొంచెం గ్లోయిగా నార్మల్ డేస్లో కంటే కొంచెం గ్లోయిగా కనిపించాలంటే మనం టక్కమని మ్యాజిక్ చేయలేం కదా. సో నేను ఏదైతే చిన్న మ్యాజిక్ లాంటిది చేస్తానో అది షేర్ చేద్దాం అనుకుంటున్నా. రెగ్యులర్గా నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. అది వచ్చేసి లాక్మీ 95 స్కిన్ స్టైలిస్ట్ కలెక్షన్ లూమిట్ క్రీమ్ అనమాట. హైలైటర్ ఇన్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఏంటంటే హైలైటర్ విత్ మాయిశ్చరైజర్ వస్తుంది. ఇది నేను ఏం చేస్తానంటే నా డే క్రీమ్ ఉంటుంది కదా, నేనైతే డే క్రీమ్ ఇది యూజ్ చేస్తాను.
గ్లోది యూజ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే నేను సమ్మర్లో ఒకటి క్రీమ్ యూజ్ చేస్తాను, సమ్మర్లో వచ్చేసి నేను ఓలీ క్రీమ్ యూజ్ చేస్తాను, అండ్ వింటర్లో వచ్చేసి ఇది యూజ్ చేస్తాను లోటస్ క్రీమ్. ఓలీ క్రీమ్లో వచ్చేసి మనకి కొంచెం డ్రైనెస్ అనేది వస్తుంది, అంటే థిక్ క్రీమ్లా ఉంటుంది అనమాట. లోటస్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల నేను వింటర్లో ఇది యూజ్ చేస్తాను, సమ్మర్లో అది యూజ్ చేస్తాను అనమాట. రెండు ఫేవరెట్ క్రీమ్స్. సో ఇందులో నేను ఏం చేస్తానంటే మొత్తం ఇది ఉంది కదా, నేను ఆల్రెడీ ఇందులో డంప్ చేస్తాను చూసారా, నేను మొత్తం ఈ క్రీమ్ అంతా ఇందులో డంప్ చేసేసాను. ఒక క్రీమ్ పాత క్రీమ్, ఇది నేను కొత్తది చూపించినప్పుడు. ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తాను, నార్మల్గా చూపిస్తున్నాను నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ చూపిస్తే మీకు తెలియదు కదా, అందువల్ల ఇక్కడ అప్లై చేశాను. ఇది మీరు నార్మల్గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మీరు ఫౌండేషన్లు అవి అప్లై చేయరు నాలాగా, లేదా బీబీ క్రీమ్స్ సీసీ క్రీమ్స్ ఇవేం బీబీ క్రీమ్స్ సీసీ క్రీమ్స్ ఏం యూజ్ చేయరు అనుకునే వాళ్ళైతే ఇది యూజ్ చేయొచ్చు చక్కగా. సో ఇది మొత్తం కొంచెం కింద పడిపోయింది. సో ఇదేంటంటే ఇలా వస్తుంది అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇందులో కొంచెం గ్లిటరీ పార్టికల్స్ లాగా ఉంటాయి అనమాట. చాలా టైనీ, మీకు అసలు కనిపించవు కూడా, షైనీ వస్తుంది ఫుల్గా, చాలా అంటే చాలా షైనీ వస్తుంది. సో నేను వచ్చేసి ఇది ఒక్కటి అప్లై చేయకుండా నేను ఇందులో డంప్ చేసేసి ఇలా అప్లై చేసుకుంటాను. మీకు స్కిన్ మీరు నార్మల్ డే క్రీమ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అందుమీద మీరు అప్లై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా మంచి గ్లో వస్తుంది. నేను ఇప్పుడు కూడా అదే అప్లై చేశాను, ఎందుకంటే నేను ఇది ఇంకా ఒక బాటిల్లో మొత్తం ఇది ఇలా వేసేస్తున్నాను అనమాట. నేను మీకు లిటరలీ చూపిస్తాను. లోటస్ క్రీమ్లో ఇది అప్లై చేసేస్తాను, ఇది ఇలా వేసేసుకుంటాను అనమాట. ఇందులో ఇంకా వేయలేదని చెప్పేసి ఇందులో వేసేసాను. సో ఇది నేను కొంచెం బాటిల్ షేక్ చేసేసి ఇది కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. సో మీరు ఇది సెపరేట్గా ఏదైనా అకేషన్స్ వైజ్ మీరు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో డిఫరెన్స్ చూడొచ్చు, స్లైట్ డిఫరెన్స్, మరీ అంత హైలైటర్ లుక్ రాదు నాకైతే, మరీ అంత చమ్కిల్గా నచ్చదు అనమాట. న్యాచురల్గా కనిపించాలి ప్లస్ గ్లోయిగా కనిపించాలన్నమాట, అది చాలా నాకు, మరీ అంత అవసరం లేదనమాట. సో నేను మీకు సింపుల్గా చూపిస్తాను. ఇదిగో ఇల్యూమినేటింగ్ క్రీమ్ అనమాట. ఇది ఇల్యూమినేటింగ్ క్రీమ్ విత్ మాయిశ్చరైజర్ వస్తుంది అనమాట. చాలా మంచి గ్లో వస్తుంది ఫేస్ అంతా. చూసారా, ఇది మరీ అంత గ్లోగా ఉంది కదా, మరీ ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల నేను కంప్లీట్గా ఇది ఒక్కటే అప్లై చేయకుండా నా మాయిశ్చరైజర్తో పాటు, చాలా ఆడ్గా ఉంది కదా, నా మాయిశ్చరైజర్తో పాటు అది అప్లై చేసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే మన స్కిన్ కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది, మరి గ్లిటర్గా కాకుండా. అండ్ మీరు మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం హైలైటర్స్ ఇక్కడ కొంచెం ఐబ్రో బోన్ దగ్గర అలా మీరు అప్లై చేస్తే కొంచెం మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. డైలీ యూస్కి కూడా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏముంటుంది. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి మీకు ఈ టిప్ చెప్పాను. సో ఇదనే నేను చెప్పను, నేనైతే రెగ్యులర్గా లాక్మీ యూజ్ చేస్తాను. బట్ మీరు ఇల్యూమినేటింగ్ క్రీమ్ ఆర్ హైలైటర్ క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇది నేను లాంగ్ టర్మ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్స్ ఉంది. నాకు పర్ఫెక్ట్ హైలైటర్ ఏదైతే నాకు మంచిగా అనిపిస్తుందో అది ఇదే అనమాట. సో నేను 100% రికమెండ్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఈసారి నేను ఈ క్రీమ్ ట్రై చేద్దామని ఈ క్రీమ్ తెప్పించాను, లాక్మీ స్కిన్ అల్టిమేట్ కలెక్షన్ పర్ఫెక్ట్ రేడియన్స్ డే క్రీమ్ అట. సో ఇది నేను తెప్పించాను, చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి. వేర్ యువర్ లైట్ అని చెప్పేసి ఉంది. అండ్ క్రీమ్ వచ్చేసి ఇలా వస్తుంది, రోజ్ కలర్లో వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. నాకైతే పెద్దగా అంటే ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదు నేను దీని మీద రివ్యూ చెప్పడానికి. సో ఇది ట్రై చేశాను, ఇది ప్రోడక్ట్ అయితే ఇది డే క్రీమ్. సో నాకు ఇది మీద కూడా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట, కొంచెం గ్లో ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి. సో అందుకని ఇది తీసుకున్నా. మీరు ఏదైనా గ్లో క్రీమ్స్ రెగ్యులర్గా వాడకండి, రెగ్యులర్గా వాడడం అనేది అస్సలు మంచిది కాదు. నాకు ఇంకా ఆడ్గానే అనిపిస్తుంది నా హైలైటర్ వచ్చేసి. సో అందువల్ల అలా క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరు రెగ్యులర్గా గ్లోయి క్రీమ్స్ రాసుకుంటే మీకు ఆ న్యాచురల్ గ్లో ఏదైతే ఉందో అది ఉంచుకోండి. మీరు ఏదైనా అకేషన్కి గ్లో క్రీమ్స్ రాసుకుంటే మంచిది, కానీ రోజు గ్లోయి క్రీమ్స్ రాసుకున్నారనుకోండి మీ స్కిన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. దట్టు మీకు రోజు న్యాచురల్ స్కిన్ అనేది న్యాచురల్ స్కిన్ ఉంచుకుంటే బాగుంటుంది. దానికి న్యాచురల్గా వచ్చే గ్లో చేయడానికి మీరు ట్రై చేయండి, లైక్ ఇంట్లో రెమెడీస్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి న్యాచురల్గా వచ్చేలాగా ట్రై చేయండి. రోజు గ్లో క్రీమ్స్ మీద డిపెండ్ అవ్వద్దు, అకేషనల్ వైస్ అయితే పర్లేదు. కానీ తర్వాత వచ్చేసి ఇంకో 2 ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ది వచ్చేసి లాక్మీ స్కిన్ పర్ఫెక్ట్ కలెక్షన్ పీచ్ మిల్క్ విటమిన్ ఈ అండ్ ఆల్సో SPF మాయిశ్చరైజర్ అనమాట. ఇది పేరు చదవడానికి ఆయాసం వస్తుంది అనమాట, అంత పెద్ద పేరు ఉంటుంది అనమాట. సో ఇది 299 రూపీస్ బాటిల్. ఇది నేను మాయిశ్చరైజర్ అంటే జస్ట్ చేతులకి లెగ్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. సో ఇది ఎలా యూస్ చేస్తారు అనేది నార్మల్ యూసేజ్ అనుకుంటాను, ఇది
ప్రాపర్గా అప్లై ఆన్ క్లెన్స్డ్ ఫేస్ అండ్ నెక్ ఆఫ్టర్ ఎవ్రీ వాష్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను తెలుసా, క్రీమ్ చాలా బాగుందని చెప్పేసి. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. నేను ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఓపెన్ చేసుకుని ఇలా రాసేసుకుంటాను ఆ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉందనేది. ఎందుకంటే నాకు అన్ని ఫ్రేగ్రెన్స్లు సూట్ అవ్వు, అంటే నాకు మరీ టక్కమని నాకు తగిలేస్తే హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల నేను ఫ్రేగ్రెన్స్ చూసుకుంటాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది లాక్మీ. ఇది కూడా నాకు బాగా నచ్చింది. టెక్స్చర్ అయితే చాలా బాగుంది, మాయిశ్చరైజర్. మీరు హ్యాండీ అంటే మీరు ఏదైనా ట్రావెలింగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి వాజ్లిన్ హెల్దీ బ్రైట్ గ్లూటా హెయిర్ డూయి రేడియన్స్ సిరమిన్ లోషన్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను కొంచెం సిరమిన్ లోషన్ అని చెప్పేసి ఇది నేను ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అకేషనల్ వైజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, రెగ్యులర్ యూజెస్ కాకుండా. ఇది కూడా మనం జస్ట్ అప్లికేషన్ వచ్చేసి యూజ్ ట్వైస్ డే ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంది. అంటే జస్ట్ మాయిశ్చరైజర్ ఎలా ఉందో అలా అప్లై చేయాలనుకుంటా. సో ఇందులో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వాటర్, గ్లిజరిన్, నయాసినమైడ్, సోడియం హైలరానేట్ అండ్ ఆల్సో ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, టైటానియం అండ్ ఆల్సో ఇంకా నోరు తిరగలేని పేర్లన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. ఇది కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను, బాగుంది చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి. సో చూద్దాము, డూయి రేడియన్స్ అని చెప్పేసి ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకుందామని తీసుకున్నా. సో చూడాలి ఎంతవరకు బాగుంటుందో. నాకు ఇది కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలా అనిపించింది అనమాట. మనకి ఇప్పుడు సమ్మర్ అది వర్షాకాలం నుంచి మనకు సమ్మర్ అంటున్నాను ఏంటి, వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి మాయిశ్చరైజర్లు ఎన్నైనా సరిపోవు. ఇది కొంచెం షైన్ వస్తుంది చూసారా, అంటే మనకి ఆలోవెరా జెల్ ఎలా వస్తుంది ఆ షైన్ వస్తుంది అనమాట. ఇంకిపోతుంది అనుకుంటున్నాను కొంత తొందరగానే. ఇదైతే నేను ట్రై చేయలేదు అసలు, కొంచెం వాటరీగా ఉంది, చాలా లైట్ వెయిట్ ఫార్ములా అనమాట నేను ఇప్పుడు అప్లై చేసిన దాన్ని బట్టి. సో బాగుంది, తొందరగానే పెనిట్రేట్ అయిపోతుంది స్కిన్లోకి, బాగుంది అనమాట. సో ఇది ట్రై చేయండి మీరు కూడా. ఇది ట్యూబ్ ప్యాక్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి 325 రూపీస్, 200 ml 325 రూపీస్ వస్తుందంట. సో ఇది నా అమెజాన్ షాపింగ్ హాల్ అయితే నేను అన్ని చూపించానని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి నేను లిప్స్టిక్ అండ్ ఆల్సో కాజల్ కూడా తెప్పించాను. సారీ, నేను లిప్స్టిక్ 2 తెప్పించాను. అందులో వచ్చేసి ఫస్ట్ లిప్స్టిక్ ఇది లాక్మీ క్యూషన్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఈ లిప్స్టిక్ మీద నేను నిజంగా చాలా పెద్ద అదేంటి రిస్క్ చేశానని చెప్పాలి. అది వచ్చేసి ఇది షేడ్ వచ్చేసి CB1. నేను పెట్టిన షేడా కాదని 1-2 సార్లు చూసుకున్నాను, ఒకటి నేను పెట్టిన షేడే. బట్ ఎంత భయంకరమైన షేడ్ వచ్చింది తెలుసా. హోప్ నాకు సూట్ అవుతుంది. నేనైతే అప్లై చేయలేదు అసలు ఇప్పటి వరకు. సో ఇది వచ్చేసి షేడ్ ఇలా వస్తుంది, కంప్లీట్ ప్లమ్ అంటే ప్లమ్ కలర్ అనమాట. నాకు ఇది డార్క్ ప్లమ్ కలర్ వస్తుంది. నాకు ఇప్పటి వరకు అసలు ఇలాంటి కలరే లేదు. నా ఫేస్కి చాలా అదేంటి కొంచెం విలన్ టైప్ షేడ్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ టైపు అసలు ట్రై చేయలేదు, అందువల్లే. ఇది కూడా నేను చాలా మందికి రివ్యూస్ చూశాను, కుషన్ లిప్స్టిక్. ఇది నేను అసలు ట్రై చేయలేదు లాక్మీలో, అందువల్ల ఇది తెప్పించా. సో ఇది ఫస్ట్ది. ఈ షేడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనుకోండి, ఆబ్వియస్లీ CB1 అనమాట షేడ్ వచ్చేసి. తర్వాత ఒక హార్ట్ షేప్ ఉన్న అది తీసుకున్నాను. అది వచ్చేసి లాలా లవ్ 18 hours లిక్విడ్ లిప్స్టిక్ అనమాట ఫ్రమ్ షుగర్ కాస్మెటిక్స్. షుగర్ వచ్చేసి నేను పెద్ద ఫ్యాన్ని. నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైపోయింది. ఎక్కువ నేను ఇది యూజ్ చేసేదాన్ని, షుగర్ మ్యాట్ లిప్స్టిక్స్. అది వచ్చేసి మనకి ఇలా హార్ట్ షేప్ ఉన్న లిప్స్టిక్ వస్తుంది. ఇది చాలా క్యూట్ ఉంటుంది తెలుసా, చాలా పిగ్మెంటేషన్ ఉంటుంది. మీకు 18 hours ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నేను ఆల్రెడీ 2 యూజ్ చేస్తున్నాను. ఒకటి ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ప్లమ్ కలర్ ఫ్లవర్స్, అదొక కలర్. అండ్ ఆల్సో ఇది ఉన్నాయి కదా బెర్రీస్ లాగా రెడ్ కలర్, ఆ కలర్ ఈ కలర్ 2 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఈసారి వచ్చేసి నేను కొంచెం న్యూడ్ కలర్ తీసుకున్నాను, న్యూడ్ బ్రౌన్ కలర్. సో దట్ ఇది నా రెగ్యులర్ వేర్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది మీరు ఇలా ఓపెన్ చేసుకోవాలి. చాలా క్యూట్ ఉంటుంది తెలుసా అప్లై చేసుకునేటప్పుడు కూడా. ఇది కంపల్సరీగా 18 hours ఉంటుంది మీ లిప్స్ మీద. కాకపోతే చిన్న మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి మీరు. ఇలా వస్తుంది, చాలా లైట్ వస్తుంది అనమాట కంప్లీట్గా. మీరు కొంచెం డార్క్ కావాలంటే మీరు దీంతో ఇంకొక లిప్స్టిక్ ఏమైనా మర్చ్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇందులో మీకు ఒక 5 షేడ్స్ ఎన్నో ఉంటాయి. నేను కొన్నప్పుడైతే 3 షేడ్సే ఉండేవి, బట్ ఇప్పుడు షేడ్స్ ఎక్కువ దించారనుకుంటా. సో ఇప్పుడైతే నేను ఇది తీసుకున్నాను, బాగుంటుంది క్యూట్గా. సో ఇవి నేను తీసుకున్నవి అయితే. మీరు సేల్ని మిస్ చేసుకోకండి అసలు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనమాట. ఇందులో మీకు 20 to 21st July వరకు ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, నాకు తెలిసి, ఎందుకంటే అందరూ యూట్యూబర్స్ ఇదే చెప్తూ ఉంటారు ఈ టైంలో, ఎందుకంటే ఈ 4 days అవే ఉంటాయి అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్, ఆన్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది ఆన్ 4 lakh+ స్టైల్స్. చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రొడక్ట్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో చాలా పెద్దది వచ్చింది అనుకుంటున్నాను, సో సారీ. సో నేనైతే కంటిన్యూ చేస్తున్నాను వీడియో, చెక్అవుట్ చేసేయండి, ఓకేనా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే కోసం నేను కొంచెం ఎఫెక్టివ్ అయిన మార్నింగ్ డ్రింక్ చూపిస్తున్నా. ఇది చాలా మ్యాజికల్ డ్రింక్ లా పనిచేస్తుంది మీకు. ఇది వచ్చేసి సోంపు, జీలకర్ర అండ్ ఆల్సో వాము కలిపి డ్రై రోస్ట్ చేసి పౌడర్ లా చేసుకుంటాను మిక్సీలో. సో ఆ పౌడర్ వచ్చేసి నేను స్టోర్ చేసుకుంటాను అనమాట గ్లాస్ కంటైనర్ లో. ఇది మీరు రోజు తాగినా సరే చాలా మంచిగా పనిచేస్తుంది మీకు. ఇది నేను ఆల్రెడీ నేను బ్లాగ్ లో ఇంక్లూడ్ చేసినప్పుడు కూడా దీని బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో, నా బాడీలో ఎంత బాగా నాకు చేంజ్ కనబడింది అనేది నేను మీకు షేర్ చేశా. సో మండే మీరు మొదలెడితే గనక చక్కగా మండే ఇలా ఈ డ్రింక్ తో మీరు స్టార్ట్ చేయండి. జీలకర్ర వాటర్ ఒక్కటే తాగినా పర్లేదు, ఈ పౌడర్ ఇలా వేసుకొని ఇలా వాటర్ మరగబెట్టుకొని వాటర్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే మరగబెట్టేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారడానికి చాలా టైం పట్టేస్తుంది. ఆర్ ఎల్స్ నేను ఏం చేస్తానంటే నాకు అంత పేషెన్స్ అంత టైం ఎందుకు అని చెప్పేసి నేను హాఫ్ ఈ వాటర్ వేసుకొని హాఫ్ నార్మల్ వాటర్ వేసుకొని తాగేస్తాను అనమాట. ఇది ఎంత బాగా క్లెన్స్ చేస్తుంది అంటే మన బాడీని చాలా, అంటే కాన్స్టిపేషన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది మనకి ఇన్ కేస్ ఆ ప్రాబ్లం కనుక ఉంటే కనుక మీకు. అండ్ ఇది చాలా అంటే చాలా బాగా ఫ్యాట్ కట్టర్గా పనిచేస్తుంది. ఇందులో మీరు లెమన్స్ వేస్ట్ చేసుకోవచ్చు ఆర్ హనీ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలాగే తాగండి. ఇన్ కేస్ అవన్నీ ఏం కాకుండా జస్ట్ ఇలా తాగడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా మందికి అది సెట్ అవ్వదు కదా, అందుకని నేను లెమన్ అండ్ ఆల్సో హనీ ఆప్షన్ చెప్తున్నా. తర్వాత వచ్చేసి ట్యూస్డే డ్రింక్ చూసేద్దాం. ట్యూస్డే నేను లేచిన వెంటనే నేను ఇలా చియా సీడ్స్ నానబెట్టుకుంటా. ఇవి చియా సీడ్స్, ఇవి కాదు సబ్జా సీడ్స్ కాదు, చియా సీడ్స్ ఓట్ మిల్లో వేసుకుంటాం కదా, అవి చియా సీడ్స్ నానబెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో మీకు అలా వాటర్ వచ్చేస్తాయి బాగానే. అండ్ దీంట్లో కొంచెం హనీ యాడ్ చేస్తున్నా. హనీ అండ్ ఆల్సో వాటర్ యాడ్ చేసేసుకొని ఇది ఇలా తాగేయటమే. నార్మల్ వాటర్ అనమాట, వామ్ వాటర్ వేసుకున్నా పర్లేదు, నేను నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని హ్యాపీగా మీరు తాగడమే. ఇది కూడా మంచిగా ఫ్యాట్ అనేది కట్ అవుతుంది. చక్కగా మీరు ఏదైనా సరే వెంటనే ఒక రోజు తాగేసినంత మాత్రాన, వారానికి తాగేసినంత మాత్రాన ఫ్యాట్ అనేది కరగదు. సో కాన్స్టెంట్గా చేస్తూ ఉండండి. నేను ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇస్తున్నానంటే సో మీరు కాన్స్టెంట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. రోజు ఒకటే చేయాలంటే ఎవరికైనా బోర్ కొట్టి వదిలేస్తాము. సో ఇది ట్యూస్డేకి తాగండి. లైక్ మీరు ట్యూస్డే వెడ్నెస్డే తాగొచ్చు, బట్ నేను ఒక రోజుకి ఒక ఆప్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఇందులోనే ఈ డ్రింక్స్లోనే మీరు చాలా వరకు ఆల్టరేట్ కూడా చేసుకోవచ్చు. లైక్ మీరు వేరే అంటే బేసిల్ సీడ్స్ కానీ, లేకపోతే మీరు బేసిల్ సీడ్స్ కాదు ఈ పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. సో వెడ్నెస్డే వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ తీసుకున్నా. లెమన్ జ్యూస్లో వామ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వామ్ వాటర్ యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేసుకుంటా. సో ఇది నార్మల్ హనీ, నార్మల్ లెమన్ వాటర్ అనమాట. నార్మల్ మనం రోజు రెగ్యులర్ ఎలా తాగుతామో అలాగే హనీ యాడ్ చేసేసుకొని చక్కగా తాగేయడమే. హనీ లేకపోతే నేను అసలు తాగలేను, కొంచెం బాగా పుల్లగా సోర్గా అనిపిస్తుంది ఉంటుంది అనమాట ఆ లెమన్ వచ్చేసి. సో అందువల్ల నా దగ్గర ఫ్రెష్ లెమన్స్ లేవు. సో నేను జ్యూస్ ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నా, అది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా లెమన్ జ్యూస్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి సలాడ్స్లోకి వాటిలోకి. సో అందువల్ల లెమన్ జ్యూస్ అలా వేసేసాం. మీరు కనుక మీ దగ్గర ఫ్రెష్ లెమన్స్ ఉంటే లెమన్స్ తొక్కలతో పాటు వేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత థర్స్డే వచ్చేసి మెంతుల వాటర్ అనమాట. మెంతులు మీరు ముందు రోజు గ్లాస్లో నానబెట్టుకొని మరగబెట్టుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే నేను ఇన్ కేస్ మీరు కనుక నైట్ అలాగా మర్చిపోతే కనుక నానబెట్టడం, తర్వాత రోజు మార్నింగ్ ఇలా కాసేపు మరగబెట్టేసినా సరే అందులోదంతా వచ్చేస్తుంది, మెంతుల్లోదంతా కూడా. ఇది మెయిన్ డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియరీ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళే తాగాలని ఏం లేదు. మన మెయిన్ మెంతులు అనేవి మన స్కిన్కి, మెయిన్ హెయిర్కి చాలా మంచిదన్నమాట. సో మెంతుల వాటర్ కంపల్సరీగా మీరు డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మీరు తాగడం స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచిది అనమాట. లైక్ మీకు డయాబెటీస్ కూడా బై జీన్స్ ద్వారా వస్తుంది కదా, సో అలా అవాయిడ్ చేయడానికి కూడా మీరు ఇది తాగొచ్చు. తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ చూపిస్తున్నా. యాపిల్ సైడర్ వెనిగర్ ఏముంది, జస్ట్ వాటర్ యాడ్ చేసుకుని యాపిల్ సైడర్ వెనిగర్ ఒక 5 drops 6 drops వేసేసుకుంటే సరిపోతుంది. బట్ నేను ఇది మోస్ట్లీ ఇది అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది అంతగా స్మెల్ పడదు. బట్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మనకి చాలా అంటే చాలా మంచిది. మీరు ఇది వీక్లో ఒకసారి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి తాగడంలో పెద్దగా ఏం లేదు కాబట్టి రోజు తాగలేము కదా, నాకు ఈ స్మెల్ అంతగా పడదు అనమాట. బట్ నేను అప్పుడప్పుడు తాగుతా, వారానికి ఒకసారి 2 weeksకి ఒకసారి అలా తాగుతాను అనమాట. మీరు కావాలంటే బుల్లెట్ గీ కాఫీ కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. అదైతే నేను ఒక 2 సార్లు ట్రై చేశాను, నాకు ఇంకా అలవాటు అవ్వలేదు. అందువల్ల నాకు ఏవైతే అలవాటు అయ్యాయో
అవి షేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మన ఫేవరెట్ వీకెండ్ వచ్చేసింది. సో వీకెండ్ మనకు కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకే స్పెషల్ కప్ అండ్ సాసర్ పెట్టాను ఇక్కడ వచ్చేసి మనం గ్రీన్ టీ తీసుకుందాం ఈరోజు. గ్రీన్ టీలో మనకి చాలా రకాలు ఉన్నాయి. మెయిన్ మనకి వర్షాకాలంలో గ్రీన్ టీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఇందులో నేనైతే తీసుకునేది నార్మల్ లిప్టన్ టీ తీసుకుంటాను, ఆర్ అశ్వగంధ తులసి గ్రీన్ టీ ఉంటుంది. మనకి చాలా రకాలు ఉంటాయి. నేనైతే తులసి సినమన్ టీ తీసుకుంటాను. ఇది మనకి స్ట్రెస్ రిలీఫ్లా పనిచేస్తుంది. ఇది నార్మల్ గ్రీన్ టీనే, ఫ్లేవర్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్దే. ఇది నేను ఆర్గానిక్ ఇండియా అని చెప్పేసి మనకి రత్నదీప్లో దొరుకుతుంది, ట్రై చేయండి. అందులో చాలా రకాలు ఉంటాయి. నేనైతే సినమన్ తీసుకున్నా. సినమన్ మనకి చాలా మంచిది వెయిట్ లాస్కి, అందువల్ల అది తీసుకున్నాను. గొంతు నొప్పి ఎవరికైనా ఉంటే సినమన్ చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన వాటర్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. గ్రీన్ కాఫీ కూడా మీరు తాగొచ్చు మార్నింగ్. సో ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసేస్తే అయిపోయినట్టే గ్రీన్ టీ మ్యాక్సిమం మీరు ఈవినింగ్ ట్రై చేయండి. మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా బెస్ట్ అనమాట. బట్ నేను మార్నింగ్ డ్రింక్స్లో ఒక ఆప్షన్ కింద పెట్టుకుని తాగుతాను అనమాట అప్పుడప్పుడు. ఏవైనా అంటే ఇలా మరగబెట్టుకోవడాలు టైం టేకింగ్ అనుకుంటే జస్ట్ సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో అది మీరు పింట్రెస్ట్లో కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ బోల్డ్ అని దొరుకుతాయి. బట్ నేనైతే నా బాడీ మీద ఎలా వర్కౌట్ చేసుకున్నాను అనేది మాత్రమే ఈరోజు షేర్ చేస్తున్నాను. మీరు ఇందులో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను కస్టమైజ్ చేసుకొని నాకు ఎలా సహిస్తుందో అలాగే తీసుకుంటాను, ఎందుకంటే నేను అది కాన్స్టెంట్గా చేయడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలాగా టీ బ్యాగ్స్ తెచ్చుకుంటాను నేను. టీ బ్యాగ్స్ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకా ఫేవరెట్ డే సండే వచ్చేసింది. సండే వచ్చేసి మనం మార్నింగ్ జింజర్ వాటర్ తాగుదాము. నేను కలిపేటప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, బట్ కెమెరా ఆఫ్ అయ్యిందనమాట. ఇందులో నేను కొంచెం హనీ అండ్ ఆల్సో లెమన్ వాటర్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ అండ్ ఇలా ఈ అల్లం ముక్కలతో పాటు వేసేసా. అల్లం బాగా మరగబెట్టి, ఇది మనకి ఈరోజు ఫుల్గా నాన్ వెజ్ తినాలనుకుంటే అది బాగా పనిచేస్తుంది. సో నేను అప్పుడప్పుడు ఇలా బాక్స్ కడుతూ మార్నింగ్ డ్రింక్ అలా తాగేస్తాను. బట్ మీరు మార్నింగ్ డ్రింక్ ఎప్పుడైనా కూర్చొని రిలాక్స్డ్గా తాగండి, ఒక్కొక్క సిప్ చేస్తూ. సో అదనమాట ఈరోజు వీడియో. హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇలా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట. సో నాకు కాన్స్టెంట్గా ఉండడం వల్ల నేను వెయిట్ లాస్ అవ్వగలుగుతున్నాను. సో మీరు కూడా న్యాచురల్గా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మన హెల్త్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మన మైండ్ బాడీ రెండు యాక్టివ్గా ఉంటాయి. మనకి థైరాయిడ్ PCOD ఏవైనా సరే. సో హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.